వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. నా పేరు ఐశ్వర్య. నేషనల్ ఎలక్షన్ సీన్ లో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మీ ముందుకు వచ్చింది బిగ్ బ్యాలెట్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలను నడిపిస్తున్న 4 అంశాలు, 2 పార్టీలకు ఒకటే అస్త్రాలు. ఆరు సీట్లు 3 పార్టీలు, కాశ్మీర్ గడ్డలో హోరాహోరీ. ఓట్ల కోసం పరుగులు తీస్తున్న మాజీ కెప్టెన్, రాజస్థాన్ ఎన్నికల బరిలో హైదరాబాదీ. ట్రయాంగిల్ వార్ లో చిక్కుకున్న షిండే, షోలాపూర్ లో చెప్పులరిగే ప్రచార యుద్ధం. ఢిల్లీ సీన్ ను తలపిస్తున్న హర్యానా, 2 పార్టీలకు ఆమ్ ఆద్మీ తలనొప్పి. లోక్సభ ఎలక్షన్ బరిలో క్రికెటర్ కమ్ పొలిటీషియన్ మహమ్మద్ అజారుద్దీన్ ఎదురీదుతున్నారు. 2009లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు అజార్. ఈసారి ఎలక్షన్ మ్యాచ్ ను రాజస్థాన్ గ్రౌండ్ లో ఆడుతున్నారు. టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అజారుద్దీన్ ఈ మ్యాచ్ లో గెలుస్తారా? ఈ సెగ్మెంట్ విశేషాలపై ఎలక్షన్ పిచ్ రిపోర్ట్. రాజస్థాన్ లోని టోంక్ సవాయ్ మాధోపూర్ సెగ్మెంట్ నుంచి గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు అజార్. నియోజకవర్గం అంతా టూర్ చేస్తున్నారు, ఓటర్లను కలుసుకుంటున్నారు, ఎడాపెడా హామీల వర్షం కురిపిస్తున్నారు. అజారుద్దీన్ ఎంతగా శ్రమిస్తున్నా నియోజకవర్గంలో సీన్ డిఫరెంట్ గా ఉంది. అజారుద్దీన్ అభ్యర్థిత్వంపై కొన్ని ముస్లిం సంఘాలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మక్బూల్ అయితే బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎంతో మంది సమర్థులుండగా బయటి వ్యక్తులకు ఎలా టికెట్ ఇస్తారంటూ పార్టీ హైకమాండ్ ను నిలదీసినంత పని చేశారు మక్బూల్. తనపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు అజారుద్దీన్. తానేమీ విదేశీయుణ్ణి కానన్నారు. భారతీయుడిగా దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు తనకుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే మొరాదాబాద్ లో చేసిన అభివృద్ధిని మధోపూర్ నియోజకవర్గంలోనూ చేసి చూపిస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం బాగా వెనుకబడ్డ ప్రాంతం. నియోజకవర్గంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. సరైన రోడ్లు లేవు. కనీస వసతులకు కూడా నోచుకోలేదు నియోజకవర్గం. అంతేకాదు, చదువుకున్న కుర్రాళ్లు చాలా మంది ఉద్యోగాలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో మీనా సామాజిక వర్గం ఎక్కువ. జనాభా ప్రకారం ఆ తరువాతి స్థానాల్లో గుజ్జర్లు, ముస్లింలు ఉంటారు. సిట్టింగ్ ఎంపీ నమో నారాయణ్ మీనాను పక్కన పెట్టి అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వడంపై మండిపడుతోంది మీనా కమ్యూనిటీ. పెద్ద సంఖ్యలో ఉన్న మీనాలు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇస్తారని భయపడుతున్నారు. బీజేపీ టికెట్ పై మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ జౌన్పూరియా బరిలో నిలిచారు. సుఖ్బీర్ సింగ్ కూడా నియోజకవర్గానికి నాన్ లోకలే. ఆయన హర్యానా రాష్ట్రానికి చెందిన నాయకుడు. ఆయనకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ లోకల్ క్యాడర్ మండిపడుతోంది. అయితే దేశవ్యాప్తంగా వీస్తున్న నరేంద్ర మోడీ గాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందన్న ధీమాతో ఉన్నారు సుఖ్బీర్ సింగ్. బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. మొత్తం మీద టోంక్ సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో 2 రాష్ట్రేతరులు పోటీలో ఉన్నారు. నరేంద్ర మోడీ హవాను తట్టుకుని తెలుగువాడైన అజారుద్దీన్ గెలవగలరా? వేచి చూడాల్సిందే. రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీ, అపోజిషన్ బీజేపీ అమీతుమీ తేల్చుకోవడానికి పోరాడుతున్నాయి.
ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి, వ్యూహాలు పన్నుతున్నాయి. ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్నికల్లో రాత నిర్ణయించబోయే ఇష్యూస్ మాత్రం 4 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఏకపార్టీ పాలన రోజులు పోయి చాలా కాలమైంది. సంకీర్ణ ప్రభుత్వాల హయాం వచ్చేసింది. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే హవా చెలాయిస్తున్నాయి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకోకపోతే పొలిటికల్ గా బండి నడవని పరిస్థితి నెలకొంది. అందుకే కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం ఉబలాట పడ్డాయి, బలం పెంచుకోవడానికి ప్రయత్నించాయి. ఎవరిన్ని కబుర్లు చెప్పినా ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే కీలకంగా మారతాయి. కులాల మధ్య బ్యాలెన్స్ పాటిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించొచ్చని ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రూవ్ చేశాయి. కొన్నిసార్లు అభివృద్ధి ఇష్యూను కూడా కుల రాజకీయాలు డామినేట్ చేశాయి. అందుకే గెలుపు ఓటములను నిర్దేశించే కులాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ముందుకొస్తాయి పొలిటికల్ పార్టీలు. అవినీతి ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారి చాలా రోజులైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమిస్తే దేశమంతా ఆయన వెంట కదిలింది, అడుగులో అడుగేసింది. యువత వీధుల్లోకొచ్చి అన్నాకు అండగా నిలిచింది. సమాజానికి క్యాన్సర్ మహమ్మారిలా మారిన అవినీతిపై ఎవరు పోరాటం చేసినా జనం వారికి జేజేలు పలకడం ఖాయం. ఏ రాజకీయ పార్టీకైనా నడిపించే నాయకుడు ముఖ్యం, నాయకుడి చరిష్మా మరీ ముఖ్యం. బీజేపీ ఈ విషయంలో చాలా ముందుంది. నరేంద్ర మోడీ బొమ్మ చూపించి ఓట్లు తెచ్చుకోవచ్చని ప్రజల్లో అంతగా పేరులేని బీజేపీ లీడర్లు ఫీలవుతున్నారు. బలమైన నాయకుడే సమర్థవంతమైన పాలన అందివ్వగలడని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ప్రాంతీయ సమస్యల సంగతి ఎలాగున్నా మొత్తానికి ఈసారి లోక్సభ ఎన్నికలు 4 అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. అభ్యర్థుల తలరాతలను తిరగరాయబోతున్నాయి. హర్యానాలో లోక్సభ ఎన్నికలు సీఎం భూపీందర్ సింగ్ హుడాకు సవాల్గా మారాయి. మొత్తం 10 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు హుడా. బీజేపీని ఎదుర్కోవడం పెద్ద ఛాలెంజ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చే ఓట్లు ఆయనకు తలనొప్పిగా మారాయి. హర్యానా సీన్లో అసలు ఏం జరుగుతోంది? భూపీందర్ సింగ్ హుడా హర్యానాకు ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. నమ్మి రెండోసారి సీఎం పోస్ట్ అప్పగించిన హైకమాండ్ కు వీర విధేయుడు హుడా. దీంతో నరేంద్ర మోడీ హవాకు హర్యానాలో బ్రేక్ వేసే బాధ్యతను హుడాపై పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఈసారి నల్లేరు మీద నడక కాదు, కాంగ్రెస్ ఎదురీదుతోంది. 2 ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్దళ్, హర్యానా జనహిత కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. అంతేకాదు హుడా హయాంలో హర్యానాలో జరిగిన అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. భూపీందర్ సింగ్ హుడా సర్కార్ హయాంలో అవినీతి వరదలా ప్రవహించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెసేతర పార్టీలు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా తిరిగారు ముఖ్యమంత్రి హుడా. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ ఎన్నికల్లో హర్యానా జనహిత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగాయి, అభ్యర్థులను నిలబెట్టాయి. బీఎస్పీ కూడా పోటీ చేస్తోంది. సంప్రదాయ దళిత ఓట్ బ్యాంక్ పైనే పూర్తిగా ఆధారపడింది బీఎస్పీ. ఐఎన్ఎల్డీకి హర్యానాలో మంచి క్యాడర్ ఉంది. అయితే ఆ పార్టీ అగ్ర నాయకులు తండ్రి కొడుకులైన ఓం ప్రకాష్ చౌతాలా, అజయ్ చౌతాలా మెడకు టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం చుట్టుకుంది. దీంతో వాళ్ళిద్దరూ జైలు పాలయ్యారు.
ఆ ఇద్దరు అగ్రనేతలు లేని లోటు ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలో మొదటి నుంచి బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు, పేరున్న నాయకులు కూడా లేరు. దీంతో లేటెస్ట్ గా కాంగ్రెస్ నుంచి వచ్చిన నలుగురికి పార్టీ కండువాలు కప్పి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు కూడా ఇచ్చింది కమలం పార్టీ. మొత్తం 8 సీట్లకే అభ్యర్థులను పోటీకి పెట్టింది బీజేపీ. హర్యానాలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,60,00,000. వీరిలో 3.5 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులు. అభ్యర్థుల తలరాతలను మార్చే సత్తా ఈ యువ ఓటర్లకుంది. దీంతో ఈ యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి అన్ని పార్టీలు. మొత్తానికి ప్రతిపక్షాల ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు భూపేందర్ సింగ్ హుడా. హర్యానాలో కాంగ్రెస్ ను హుడా గట్టెక్కిస్తారా? వేచి చూడాల్సిందే. ఆమె ఓ రైటర్, గుండెలను పిండేసే కవిత్వం రాస్తారు. యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ కు పాఠాలు చెప్తారు. పాలిటిక్స్ లోకి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. లోక్సభ బరిలో నిలిచారు. ఇంతకీ ఎవరామె? గిరిజా వ్యాస్ చాలా మందికి పొలిటీషియన్ గానే తెలుసు. గిరిజా వ్యాస్ ప్రతిభ కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. ఆమె ఓ రచయిత్రి కూడా. 8 పుస్తకాలు వెలువరించారు. ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అద్భుతమైన పోయట్రీ రాశారు. యహ్సాస్ ఇస్కే పర్ అనే ఉర్దూ పద్యం ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఉదయపూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. పిల్లలకు పాఠాలు చెప్పారు. స్టూడెంట్గా ఉన్నప్పుడే పాలిటిక్స్ వైపు ఆకర్షితులయ్యారు గిరిజ. స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. విద్యార్థి యూనియన్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఫిలాసఫీలో పీహెచ్డీ చేశారు. డాక్టరేట్ పూర్తయిన తర్వాత యూనివర్సిటీ టీచర్ గా సెటిల్ అయ్యారు. గిరిజా వ్యాస్ మొదటి నుంచి కాంగ్రెస్ అభిమాని. 1985లో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత మంత్రిగా కూడా పనిచేశారు. 1991లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. 1993లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1993 నుంచి 96 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి చిత్తోడ్గఢ్ నుంచి లోక్సభ బరిలో నిలిచారు గిరిజా వ్యాస్. 2009లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు గిరిజ. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్ లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడ్డంతో ఈసారి గిరిజా వ్యాస్ గెలుపు ప్రశ్నార్థకమైంది. వ్యక్తిగతంగా ఆమెపై వ్యతిరేకత లేకపోయినా కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతే గిరిజా వ్యాస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తోడ్గఢ్ నుంచి బీజేపీ టికెట్ పై చంద్రప్రకాష్ జోషి పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోడీ చరిష్మానే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు చంద్రప్రకాష్ జోషి. బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా చిత్తోడ్గఢ్ నుంచి అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. మొత్తానికి చిత్తోడ్గఢ్ నుంచి ఈసారి గిరిజా వ్యాస్ ఎదురుదిద్దుతున్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతను తట్టుకుని గిరిజా వ్యాస్ విజయం సాధించగలరా? వేచి చూడాల్సిందే. జమ్మూ కాశ్మీర్ లో గెలుపుపై ధీమాగా ఉంది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి. మరోవైపు పీడీపీ, బీజేపీలు కూడా తమ వంతుగా సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దేశానికి తలలాంటి కాశ్మీర్ లో బలాలేంటి? జమ్మూ కాశ్మీర్లో మొత్తం లోక్సభ సెగ్మెంట్లు 6. వీటిలో 3 సీట్లు కాశ్మీర్ లోయలో ఉంటే మరో 3 సెగ్మెంట్లు జమ్మూలో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమే మొత్తం 6 సెగ్మెంట్లను గెలుచుకుంది. ఈసారైనా ఈ దూకుడుకు బ్రేక్ వేయాలని చూస్తున్నాయి అటు పీడీపీ, ఇటు బీజేపీ.
కాశ్మీర్ లోయలో మొదటి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ దే పైచేయి. లోయలోని మొత్తం 3 సెగ్మెంట్లు శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగుల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మధ్య విభేదాలు వచ్చినట్టు మొదట్లో వార్తలొచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేశారు జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్. రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. కొన్ని కీలక విషయాల్లో సర్కార్ ఫెయిల్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొత్త పరిపాలనా వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మధ్య పొరపొచ్చాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి దూకుడుకు బ్రేక్ వేయలేకపోతోంది ప్రధాన ప్రతిపక్షమైన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. జమ్మూలో ప్రధాన ప్రతిపక్షమైన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీదే హవా. ఒమర్ అబ్దుల్లా సర్కార్ వైఫల్యాలను ఎడాపెడా ఎండగట్టి అందరి దృష్టిని ఆకర్షించారు ఫైర్ బ్రాండ్ మెహబూబా ముఫ్తీ. ఈసారి బీజేపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాశ్మీర్ లోయలో ఏమీ చేయలేమని చేతులెత్తేసిన బీజేపీ కనీసం జమ్మూలోనైనా సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. అయితే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో లాభం జరిగేది. పీడీపీతో పొత్తు పెట్టుకోకపోవటం బీజేపీకి ఒక మైనస్ పాయింట్గా మారింది. కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పోటీ చేస్తున్న ఉదంపూర్ సెగ్మెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత ఆజాద్ సొంత రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ పై అర్షద్ మాలిక్ ను పోటీకి పెట్టింది పీడీపీ. బీజేపీ కూడా ఉదంపూర్ బరిలో నిలిచింది. డాక్టర్ జితేంద్ర సింగ్ కు టికెట్ ఇచ్చింది. అందరినీ ఆకర్షిస్తోన్న మరో సెగ్మెంట్ శ్రీనగర్. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి బరిలో ఉన్నారు. డాక్టర్ అబ్దుల్లాపై పీడీపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలయన్సే ముందంజలో ఉంది. 2009 ఫలితాలే రిపీట్ అవుతాయా? నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి అటు పీడీపీ లేదా ఇటు బీజేపీ బ్రేక్ వేయగలవా అన్నది వేచి చూడాల్సిందే. షోలాపూర్ లోక్సభ బరిలో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎదురెదుతున్నారు. బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. త్రిముఖ పోటీలో గెలుపు కోసం షిండే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చెప్పులకు ఫేమస్ అయిన షోలాపూర్లో అభ్యర్థులు కూడా చెప్పులు అరిగేలా ప్రచారంలో హల్చల్ చేస్తున్నారు. షోలాపూర్ నియోజకవర్గానికి సుశీల్ కుమార్ షిండే పాత కాపు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బాన్సోద్ పై 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా షిండే విజయం తథ్యమని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. అయితే రూట్ లెవెల్లో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కేంద్ర మంత్రి హోదాలో నియోజకవర్గానికి ఎంతో చేయాల్సిన అవకాశం ఉన్నా షిండే ఆ మేరకు చొరవ చూపలేదన్న ఫీలింగ్ పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయింది. తాగునీటి సమస్యను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. జనంలో ఉన్న ఈ వ్యతిరేకత షిండే గెలుపు అవకాశాలను దెబ్బతీసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గుతుందేమో కానీ గెలుపు మాత్రం షూర్ అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు షిండే. ఇప్పటికే ఒకసారి నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేశారు. మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా షిండేకు సహకరిస్తోంది. షిండే నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. దీంతో గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు షిండే. బీజేపీ తరపున శరద్ బాన్సోద్ బరిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో కూడా శరద్ బాన్సోద్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే యూత్ లో బాన్సోద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. వీర సావర్కర్ ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి యువతరాన్ని ఆకట్టుకున్నారు శరద్ బాన్సోద్. మహారాష్ట్రలో శివసేనతో బీజేపీకి పొత్తుంది. అయితే షోలాపూర్ నియోజకవర్గంలో శివసేన కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా నరేంద్ర మోడీ చరిష్మానే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారు శరద్ బాన్సోద్.
షోలాపూర్ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిలిచింది. ఆప్ అభ్యర్థిగా లలిత్ బాయిర్ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద షోలాపూర్లో షిండేకు చుక్కలు చూపిస్తోంది బీజేపీ. గెలవాలంటే షిండే చెమటోడ్చాల్సిందే.